డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ఒకసారి విజయ అమ్మతో మాట్లాడతాం. అమ్మ నమస్తే అమ్మ. అమ్మ, వృద్ధాప్యం అంటేనే చాలా మందికి భయం వేస్తూ ఉంటుంది. అంటే ఏజ్ పెరిగే కొద్దీ టెన్షన్ ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట. కొంతమంది అనుకుంటూ ఉంటారు, నేను తిరుగుతూనే పోవాలి, నేను ఎవరితో చేయించుకోవద్దు, నాకు అసలు వద్దు, నేను ఇలా నిద్రలోనే పోవాలి, ఇలా తిరుగుతూనే పోవాలి అని. అంటే ఆ ఏజ్ అనేది, ఒక ఏజ్ వచ్చాక భయం అనేది చాలా మందికి భయం ఉంటుంది. అంత ఎందుకు భయం వస్తుంది ఒక ఏజ్ వచ్చాక? అంటే భయం లేకుండా స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ఏం చెప్తారు? అంటే మనిషి పుట్టినప్పటి నుంచి మరుక్షణం నుంచి మనం పెద్దవాళ్ళం అవుతాం కదా. మన వయసు పెరుగుతూనే ఉంటుంది, తగ్గదు. మీరు ఎంత మేకప్ వేసుకున్నా, ఎంత సర్జరీలు చేసుకున్నా, ఎంత మీరు ఏజ్ నాపలేము. కాకపోతే కొంతమంది ఏంటంటే బికాస్ ఆఫ్ దేర్ ఫుడ్ హ్యాబిట్స్, తర్వాత కొంతమంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అయితే వాళ్ళు ఏదో సర్జరీలు చేసుకొని కాకపోతే వాళ్ళు దానికి కూడా ఎంత కష్టపడి ఉంటారో, వాళ్ళు అంత ఫిట్ గా కనపడడానికి వాళ్ళ శారీరక శ్రమ ఎంత ఉంటుందో వాళ్ళకే తెలుసు. వృద్ధాప్యం అనేది నిజంగా అది కంపల్సరీ అండి. పుట్టిన ప్రతి ప్రాణి పెద్దవాళ్ళు అవుతారు కాబట్టి క్షణం నుంచి మనం భూమి మీద పడ్డ ఈ మరుక్షణం నుంచి మనం అంటే గంట క్రితం పుట్టాడు అంటాం, 2 గంటల క్రితం 2 గంటల అయింది పుట్టాను అంటాం. సో పోయిన సంవత్సరానికి నాకు 30 ఏళ్ళు వచ్చాయి, 40 ఏళ్ళు వచ్చాయి అని చెప్పుకుంటూ ఉంటాం. సో ఇది కంపల్సరీ ఉంది ప్రతి ఒక్క మనిషికి. ఈ అంటే పెద్దవాళ్ళు అవ్వడం అనేది అది తప్పని కంపల్సరీ. అంటే 30 ఏళ్ళ అప్పుడు ఉన్నట్టుగా, 20 ఏళ్ళు అప్పుడు ఉన్నట్టుగా ఈ మనము 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఉండలేము. శరీరంలో చాలా మార్పులు వస్తాయి, ఫిజికల్ గా కూడా చాలా మార్పులు, మెంటల్ గా కూడా మనము అంటే కొంతమందికి కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. సో వాటన్నిటిందంటే తప్పదండి, మనమంతా మనుషులము. ఈ భూమి ఉన్నన్ని రోజులు మనం ఉండమండి, ఉంటామా? ఉండలేం మనం. సో ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతూనే ఉండాలి. కాకపోతే మీరు అంటగా ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటారంటే ఎవరితో చేయించుకోకుండా నేను తిరుగుతూ పోవాలి, నాకేం ఆరోగ్య సమస్యలు రాకూడదు అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ ఎవరికి ఎప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలియదు. కాబట్టి వృద్ధాప్యానికి చాలా మటుకి పెద్దవాళ్ళం అవుతున్నాము, మనము వేరే వాళ్ళకు భారం అయిపోతామో, నాకు ఏమన్నా ఆరోగ్య సమస్యలు వస్తాయేమో అని బాధపడడం కూడా ఒక సమస్య. పెద్ద సమస్య. కొంతమంది, నేను మొన్న ఒకరిని కలిసానండి, ఆవిడ దాదాపు 70 years అలా ఉండొచ్చు, పెద్ద ఆవిడ. ఏమి ఆరోగ్య సమస్యలు లేవు, చాలా బాగున్నారు. అంటే దిగులు అని, ఏంటమ్మా ఎందుకు ఇలా ఉన్నారంటే, ఏమోనమ్మా ఇవాళ ఇలా ఉన్నాను, రేపొద్దున నాకేమన్నా ఆరోగ్య సమస్యలు వస్తాయేమో అని భయం వేస్తుంది అంటది. నేను అన్నా, అమ్మ ఇప్పుడు బాగున్నారు కదా, వస్తాయని మళ్ళీ ఎందుకు అంటే, మీరు తోచనమ్మ తోడికోడలు పుట్టింటికి వెళ్ళిందంట. అట్లాగే తోచని వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక సమస్య క్రియేట్ చేసుకొని వాళ్ళు చేస్తారు. నేను అన్నాను, అదేంటమ్మా మీకు ఏం సమస్యలు, డబ్బుల పరంగా సమస్య లేవు, పిల్లలని చక్కగా చూసుకుంటున్నారు, ఏం సమస్య అంటే, చూడమ్మా నా ఒళ్ళంతా ఇలా ముడతలు పడిపోయింది, కళ్ళ కింద గుంటలు వచ్చేసాయి, ఏంటంటావు అంటే, మరి వయసు వచ్చినప్పుడు ఉండదా? ఉంటుందండి. అది మీరు అంటే ఆమెకి ఏంటంటే దాని వల్ల ఆమెకు మనోవ్యాధి వచ్చిందట. వాళ్ళ పిల్లలు అంటారు, చూడండి మేడం ఏమీ లేదు, నేను పెద్దదాన్ని అయిపోయాను, మా పిల్లల చర్మాన్ని చూపించి వాళ్ళందరూ చక్కగా ఉన్నారు. కాదండి, ఇప్పుడు వాళ్ళు 30 ఏళ్ళ వాళ్ళు, 20 ఏళ్ళ వాళ్ళు ఉన్నట్టుగా స్కిన్ మీకు ఉండదు. అక్కడ నుంచి వచ్చారు, మీకు అదే మీరు కూడా ఆ ఏజ్ నుంచి ఏజ్కి వచ్చారు. అంటే కొంతమందికి ఒక ఫీలింగ్ ఏమో అంటే, ఈవిడ ప్రాబ్లం ఏంటంటే నాకేమన్నా అవుతుందేమో, నేను ఇంకా పెద్దాన్ని అయిపోతున్నాను, అసలు ఆవిడకేం చత్వారం లేదండి, చక్కగా మీరు 3 పూట్ల తింటుంది తను, ఎటు షుగర్ కానీ బీపీ కానీ ఎలాంటి సమస్యలు లేవు. కానీ ఆవిడది ఏంటంటే బాధ, నాకేమన్నా అవుతుందేమో, నాకేమన్నా నిజంగానే నేను పెద్దదాన్ని అయిపోతున్నా కదా. అయిపోయారు కదా, ఇంకేముందండి. మనం 50 సంవత్సరాలు దాటిపోతే పెద్దవాళ్ళం అయినట్టే. మనం ఎంత బయటకు వచ్చినప్పుడు ఎంత ఇది చేసినా మన ఏజ్ ఏంటి, మన ఆరోగ్య సమస్యలు ఏంటి, మనం ఎందులో ఫిట్ గా ఉన్నాము, ఫిట్ గా లేమనేది మనకు తెలుస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే దాన్ని ఇన్వైట్ చేసి, వచ్చిన తర్వాత వచ్చింది కదా, వయసు అయితే వచ్చింది, సో ఆ వయసులో మనం ఎలాంటిగా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు చూసుకోవాలి, ఎలాంటి తాపత్రయాలు మనం వదులుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో కొంతమంది సెలబ్రిటీస్ మనం తెలుసు. ఒక సెలబ్రిటీ, అతను ఒక ఫంక్షన్కి వెళ్ళాడట, అతనికి దాదాపు అప్పటికే 60-70 years. అదేంటి సార్ మీరు ఇంత సినిమాలలో ఇంత హీరోగా ఉంటారు, ఇలా అయిపోయారేంటి అన్నారట. ఆయన ఏం చేశారంటే ఆ రోజు నుంచి బయటికి రావడం మానేశాడు. అంటే ప్రజలందరూ నన్ను ఒక మంచి హీరోగా చూశారు, ఒక మంచి పర్సనాలిటీతో చూశారు, నన్ను ఇలా అన్నారు కదా అని చెప్పేసి ఆయన మనోవ్యాధి పడి బయటికి రావడం మానేశాడు. తప్పుతుందా అండి?
ఏజ్ తప్పుతుందా? ఎవరికైనా అది తప్పదు. దాన్ని కదా? యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చెయ్యాలని మీరు అంతే. యాక్సెప్ట్ మనం అంతా మనుషులమండి, పెద్దవాళ్ళం అయిపోతాం. అవును. ఆ వయసులో మనం ఆలోచించుకోవాల్సింది అంటే ఆరోగ్య సమస్యలు రాకుండా చిన్న వాటికి కూడా మనం బెంబేలు పెడకుండా, అవును. ఒకవేళ ఆ చిన్న సమస్య వచ్చి 2 రోజులు 3 రోజులు తగ్గకపోతే అది క్రానిక్ అవుతుందేమో అని మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మనం అంటే మన పిల్లల్ని మనం బాధ పెట్టకుండా, వాళ్ళ మీద డిపెండ్ కాకుండా బాబోయ్ ఈ వీళ్ళు చాలా గోల చేస్తున్నారు, పెద్దవాళ్ళు అయిపోయారు. ఇప్పుడు మా అమ్మను కొంతమంది అంటారు, ఈ రోజు తప్పదండి నాకు సెలవు లేదు, కానీ మా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళాలని చాలా చిరాగ్గా చెప్తారనమాట వాళ్ళు. అలాంటి చిరాకు మనం తెప్పించకుండా ఉంటే నిజంగా చాలా ధన్యులమండి. చాలా మటుకు అంటే పెద్దవాళ్ళం అవుతున్నాం, అది భయంకరం కాదండి, అది మనం యాక్సెప్ట్ చేయాలి. Accept తప్పదు చేయాలి. అది. అది అసలు కదా? మనం no తప్పదు. అన్నా అది కాని పని కదా. కాని పని ఆగదు. కదా. మీరు ఆపుతారా? మీరు ఇంజక్షన్లు వేసుకుంటారా? ఏం వేసుకుంటారు? ఏం లేకపోతే ఏమైనా టాబ్లెట్లు ఉన్నాయా మీ వయసు తగ్గడానికి? ఏదో అంటారు, అబ్బా మీరు 50 ఏళ్ళ అలా లేరండి, 30 ఏళ్ళ External గా దాకా కనిపించొచ్చు, కనిపించొచ్చు. ఇంటర్నల్ గా దాన్ని ఆపలేం అనిపించవచ్చు. కదమ్మా. అది మనం ఎంత వీలైతే అంత మెయింటైన్ Maintain చేసుకోవాలి. చేసుకోవాలి. ఓపికన్నంత Exactly. వరకు ఆరోగ్య సమస్యలు ఏదన్నా ఉంటే దాన్ని తొందరగా మనం చూయించుకోవడానికి ట్రై చేయాలి. మనం కూడా ఒక పద్ధతి ప్రకారం ఏంటంటే, నేను 40-30 ఏళ్ళప్పుడు నేను 4 పూటలు తిన్నాను అంటారు. మా కాలంలో మేము రాళ్ళు కూడా నమిలి తినేవాళ్ళం. రాళ్ళు కాదు, నువ్వు ఇప్పుడు అదేంటి చిన్న బ్రెడ్ ముక్క కూడా తినలేవు. మరి అప్పటికి ఇప్పటికి నువ్వు అవును. పోల్చుకుంటే తప్పదు కదా, అది ఖచ్చితంగా. చాలా తప్పు. అవును. చాలా మటుకు పెద్దవాళ్ళు ఏంటంటే వాళ్ళకి భయం అన్నమాట. ఇంకా ఏంటంటే మేము పెద్దవాళ్ళం అయిపోయాము, నేను ఎప్పుడు పోతానేమో. పోతాం, తప్పకుండా పోతాం. పోకుండా ఇక్కడే ఉంటామండి, మనం ఈ భూమి మీద ఉండమండి. ఉంటామా అంటే లేనిపోని అది ఇవన్నీ ఏంటంటే లేనిపోని సమస్యలు ఊహించుకుంటారనమాట. తాపత్రయాలు. ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? సపోజ్ మీ ఫ్యామిలీలో 10 మంది ఉంటారండి, ఈవిడైతే పెద్ద ఆవిడే, వినపడదు, చెవులు వినపడవు, ఆరోగ్య సమస్యలు. మనం ఎందుకు ఈమెను చెప్పి బాధ పెట్టాలి అంటే, ఈవిడకి కడుపులో ఇలా నొప్పి వస్తుంటుంది, నలుగురు కూర్చొని అక్కడ ఏం మాట్లాడుతున్నారు, ప్రతిదీ నాకు చెప్పాలి చెప్పట్లేదు. అమ్మా వాళ్ళకి. ప్రతి ఒక్కరి చెప్పాలి అనే తాపత్రయం. ఇప్పుడు చెప్పావు, నువ్వేం చేస్తావు? ఏం చేయలేవు కదా, అయిపోయింది, నీ ఏజ్ అయిపోయింది, నువ్వు ఏం చేయలేవు. తెలుసుకోని ఏంటి, ఏం చేస్తావు? అదే కదా, ఫోన్ వచ్చినా కూడా ఎవరు ఫోన్, ఎవరు అసలు phone? ఎవరో కూడా నీకు తెలీదు, చెప్పినా తెలీదు. అర్థం అర్థం కాదు. కాదు. అంటే అంటే అదొక పిల్లలు ఏమనుకుంటారంటే అయిపోయింది. పెద్ద ఆవిడ అయిపోయింది కదా, ఆ, మనం ఎందుకు వాళ్ళని అవును. చెప్పి మనము ఇబ్బంది పెట్టాలి అనే పాయింట్ లో వాళ్ళు చెప్పరు. వీళ్ళు ఏంటంటే అది కూడా ఒక సమస్య అండి. మానసికంగా ఎలా కుంగిపోతారంటే, నేను ఇప్పుడు ఎవరికి పనికి రాకుండా అయిపోయాను, నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు, అవును, అలా ఉంటది నన్ను మూల పాడేశారు. అవును. అలా ఏముండదండి. మీరు కూడా వాళ్ళ వైపు నుంచి ఏం అర్థం చేసుకోవాలంటే, నేను ఇప్పుడు నిజంగానే పెద్ద ఇప్పుడు నాకెందుకు ఈ తాపత్రయం ఎందుకు చెప్పండి? ఎక్కడికి వెళ్తున్నారు, ఏం కొంటున్నారు, ఏం వండుతున్నారు, ఇవి బదులు చక్కగా నీ ఆరోగ్యం బాగుంది కాబట్టి నువ్వు ఏదో పుస్తకం చూసుకోవడమో, టీవీ చూసుకోవడమో, లేకపోతే ఏదో రాసుకోవడమో, ఏదో చేసుకోవడమో చక్కగా దైవ చేసుకోవాలి. ధ్యానంలో ఉండి గుండా పుణ్యం అవన్నీ చేసుకుంటే లేదు అంటే అయిపోయింది. చక్కగా బయటికి వెళ్ళి తిరిగి రావడం. అంటే అవును. నేను చెప్పే ఉద్దేశం అయితే కొన్ని తాపత్రయాలు తగ్గించుకోవాలండి. తగ్గించుకోవాలి. అవును. మనం మీరేం చేస్తున్నారు, నాకేం చెప్పట్లేదు అనకుండా. పిల్లలు కూడా రండి, అంటే పిల్లలు కూడా వాళ్ళ పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయ్యారేటప్పటికీ కొంతమంది చిన్న చూపు చూస్తారండి. చాలా మటుకు నేను చూశాను. పిల్లలు అంటారు, వెళ్ళి నానమ్మ దగ్గర కూర్చో అంటే, పెద్ద ఆమె అయిపోయింది కదా, ఆమె దగ్గర ఒక రకమైన వాసన వస్తుంది, తర్వాత పాంబులాలు తింటుంది, తర్వాత కొంతమంది పెద్దవాళ్ళకి ఏదో అలవాట్లు ఉంటాయి, చుట్టాలు దాగే అలవాట్లు, తర్వాత అవన్నీ ఉంటాయి, మేము వెళ్ళము అంటారు. అది కూడా చాలా తప్పండి. పెద్దవాళ్ళు అయిపోయారు కదా అంటే వాళ్ళు నిజంగానే ఆరోగ్య సమస్యలు ఉండి, కొంతమంది దగ్గర పెద్దవాళ్ళ దగ్గర ఒక రకమైన అంటే ఆరోగ్యరీత్యా కొంచెం సమస్యలు ఉంటాయి, ఏదన్నా ఉండొచ్చు. అది కూడా మనము అంటే అది మనం హైలైట్ చేయకూడదు. అది వాళ్ళు విన్నప్పుడు చాలా బాధపడతారండి. అంటే కోడళ్ళు చెప్తారన్నమాట, వెళ్ళి కూర్చోనానా కొంచెం. వద్దు మా వాడ పెద్దవాళ్ళ దగ్గర గురించి ఆవిడ దగ్గుతుంది, తర్వాత తుమ్ముతుంది, గట్టి ఎందుకు చోడు ఉంటుంది, గట్టిగా మాట్లాడతారు. అది కూడా వీళ్ళు భరించలేరు. కాబట్టి పిల్లలకు కూడా తల్లిదండ్రులు ఏం చేయాలంటే, పెద్దవాళ్ళు కదా, నానమ్మ, బామ్మ, తాతయ్య వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, కాసేపు కూర్చుంటే వాళ్ళకి మనవళ్ళను మనవరాళ్ళని చూసుకుంటే వాళ్ళకి ఒక రకమైన తృప్తి అనమాట, తన బ్లడ్ కదా అనేసి. సో కొంతమంది అంటే పిల్లలు కూడా కొంచెం వాళ్ళని పెద్దవాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళతో కొంచెం టైం గడపడానికి స్పెండ్ చేస్తే, అంటే పిల్లలు ప్రతి ఒక్కరు పిల్లలండి, తల్లిదండ్రులకు పెద్దవాళ్ళకు మీరు మందులు కొనియొద్దు, మీరేం అన్నాలు పెట్టకండి. ఒక రోజు ఒక 10 నిమిషాలు వాళ్ళతో కూర్చోండి చాలు. ఒక తల్లి అడుగుతుందంట, అమ్మ ఏం కావాలంటే, నాన్న నాకు ఏమొద్దు, ప్రతిరోజు నాతో ఎవరైనా సరే ఒక అరగంట మాట్లాడండి అని అడుగుతారట. అంటే వాళ్ళకి అంతకంటే ఏం కోరికలు ఉండవండి, ఏముండవు. కాబట్టి పెద్దవాళ్ళు అయినంత మాత్రాన వాళ్ళని మనం చిన్న చూపు చూస్తే వాళ్ళకి నిజంగా మానసికంగా అప్పటికే అయిపోయి ఉంటుందండి. వాళ్ళు నెమరేసుకుంటుంటారు, నేను కూడా ఈ ఏజ్లో ఇలా చేశాను కదా, మా వారు బతుకున్నప్పుడు నేను ఇలా తిరిగాను కదా, నేను ఇలా తయారయ్యేదాన్ని కదా, ఇవాళ నేను దేనికి పనికి రాకుండా పోయాను, నేను పెద్దదాన్ని అయిపోయాను అనుకున్నప్పుడు మనం కూడా పెద్దవాళ్ళు అంటే ఈ యంగ్ జనరేషన్ కూడా పెద్దవాళ్ళని మనం సపోర్ట్ చేయాలి. మీరు ఇంట్లో ఉండే ఒక తల్లిదండ్రిని, ఒక నానమ్మను, ఒక తాతయ్యని భరించలేకపోతే ఎంతో మంది ఓల్డ్ ఏజ్ హోమ్ నడిపే వాళ్ళు ఉంటారండి. వాళ్ళకి ఎటువంటి రక్త సంబంధం లేకపోయినా కూడా మరి వాళ్ళకి స్నానాలు చేయిస్తారు, బట్టలు వేస్తారు, తర్వాత వాళ్ళకి తిండి పెడతారు, తల దూలుతారు. మరి వాళ్ళకి ఎంత పెద్ద మనసు ఉండాలండి.
కదా. ఓల్డ్ ఏజ్ హోమ్ నడిపించే వాళ్ళందరూ నిజంగా నా దృష్టిలో దేవుడి కంటే ఎక్కువేనండి. సో వాళ్ళ ఆస్తులు అనుభవించి వాళ్ళవన్నీ మీరు అనుభవించి ఇవాళ వాళ్ళు దేనికి పరికరాన్నప్పుడు మీరు బయటికి తోసేస్తే అంటే ఏమీ లేకుండా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర తీశారు, చేరదీస్తున్న నిజంగా వాళ్ళే కదా గ్రేట్. సో వాళ్ళకి ఎందుకండి, వాళ్ళకి అవసరమా చెప్పండి. అయినా కూడా వాళ్ళంతా చాలా దగ్గర తీస్తారు. అంటే వాళ్ళని వాళ్ళ ఇంటి మనుషుల్లాగా వాళ్ళు ప్రేమగా చూస్తారు. నేను ఒక చోట చూసారండి, రోడ్డు మీద చూడగానే మనం అతని చుట్టూ ఈగలు ముసిరిపోయి చాలా అసహ్యంగా ఉంటే అంటే అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ట, ప్రతి సండే రైల్వే స్టేషన్ల దగ్గర తర్వాత బస్ స్టాపుల దగ్గర ఇలాంటి వాళ్ళకందరికీ అతన్ని ఒక షేవింగ్ అతను చేసి అతను తీసుకెళ్ళి క్షౌరం చేయించి కొత్త బట్టలు వేసి ఆ రోజు భోజనం పెట్టేసి చూస్తాడట. నిజంగా దానికి ఎంత మంచి మనసు ఉండాలో చెప్పండి. సో కాబట్టి వృద్ధాప్యం అనేది అది శాపం కాదండి. దాన్ని మనము నేను పెద్దదాన్ని అయిపోతున్నాను, పెద్దవాడిని అయిపోతున్నాను, చక్కగా నేను ఇంతకుముందు ఉన్నట్టుగానే ఆరోగ్యంగా ఉండడానికి ట్రై చేస్తాను అని పాజిటివ్గా ఆలోచిస్తే అది కాదండి. ఏంటమ్మా అరే నేను మొన్న 10 సంవత్సరాల కిందటప్పుడు చాలా బాగున్నాయి, ఇప్పుడు అయిపోయాడు. అవును, 10 సంవత్సరాల కింద నన్ను చూసినప్పుడు నాకు 40 ఏళ్ళు, ఇప్పుడు మళ్ళీ నాకు 70 ఏళ్ళు వచ్చాయి కదా. అప్పుడు నేను నిజంగా పెద్దదాన్ని అయిపోయాను, అప్పుడు లాగా నేను ఉండలేను. కాబట్టి అలా అన్నప్పుడు కూడా అవునమ్మా నేను పెద్దదాన్ని అయిపోయాను కదా, అప్పుడెప్పుడో నువ్వు నన్ను చూసావు 20 ఏళ్ల కిందట అని మీరు చెప్పుకుండా లాగా ఉండాలి. అవునా అప్పుడు బాగున్నానా, ఇది ఇలా అన్నారే అని మళ్ళీ డిప్రెషన్ అయిపోతే అది తప్పదండి. సో ఏజ్ అనేది మన వయసును మనం యాక్సెప్ట్ చేయాలి. సో మనం ఒకటే ఏమనుకోవాలండి, పెద్దవాళ్ళందరూ ఏమనుకోండి, మన పిల్లలు మన వల్ల ఇబ్బంది పడకూడదు, మనము మన పనులు మనం చేసుకోవడానికే ట్రై చేయాలని మీరు ట్రై చేసుకుంటే అది నిజంగా శాపం కాదండి. కరెక్ట్. థ్యాంక్ యూ అమ్మా.